సో ఆల్మోస్ట్ మనం ఎయిడ్గా పోదాం అనుకున్నాం, డైరెక్ట్ ఎంటర్ అయిపోయినాము. చాలా అద్భుతంగా ఉన్నది, మూసీలోనే ఉన్నది. సో అందరు కవర్ చేస్తున్నారు కదా, అందరు తీసుకోవాలి. సో ఇది మూసీ అండి. ఇంతకంటే భయంకరమైన విధ్వంసము ఇంకేమన్నా ఉందా? ఏం కడుతున్నాడు చూడండి, హై రైజ్ బిల్డింగ్స్. సో ఇది మూసీ, ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఏ రకంగా మూసేసి కడుతున్నారనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి అన్ని కెమెరాలు ఆ మూసీ వైపు చూపించండి, అండ్ మీరు ఒక్కసారి చూడండి, మనం నిలబడి కట్ట కూడా చూపించండి, మనం నిలబడ్డ కట్ట చూపించండి, వీడు కడుతూ మొత్తం ఈ డెబ్రీస్ ని ఇదంతా మొత్తం అలా దోషపడేస్తున్నాడు. మరి ఇది మూసీ పునరుద్ధరణ అనాలా? ఇప్పుడు 50 మీటర్ల పరిధి వరకు అని అన్నారు మూసీ పునరుద్ధరణ అని. మరి అటు 50 మీటర్లు పోవాలి, ఇటు 50 మీటర్లు పోవాలి. ఏడున్నాడు వీడు ఏకంగా రోడ్డు వేసుకున్నాడు కదా. దీనికి ఈ రోడ్డు లేకపోతే మనకి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా. మొత్తం మూసీలో కట్టింది కదా. ఇది మూసీ FPL లో ఉన్నది. ఇది మొత్తం బంగ్లా కూడా మూసీలోదే ఉన్నది. ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఏమని ఇచ్చింది? 3 ఎకరాలు 9 గుంటలు. ఒక్కసారి చూడండి, ఇగో రికార్డ్ చూడండి ఒక్కసారి. కెమెరా ఉన్నదా? ఈ రికార్డ్ చూడండి ఒకసారి. సర్వే నెంబర్ 476, 16 ఎకరాల 25 గుంటలు. ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికెంట్ ల్యాండ్ 9 acres 19 గుంటాస్. ఇగో ఏరియా ఎఫెక్టెడ్ ఇన్ మూసీ బఫర్ 50 meters వాటర్ బఫర్ జోన్. 3 ఎకరాల 9 గుంటలు ఎంటర్ అయిందని ఎవరిచ్చినండి రిపోర్ట్? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ CID డిపార్ట్మెంట్. ఎవరు? హైదర్ ఖాన్, బీటెక్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, హైదరాబాద్, రెడ్ హిల్స్. టు శ్రీ SM చంద్రశేఖర్ శర్మ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవరో సో అండ్ సో. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా బ్యాలెన్స్. ఇందులో ఈ రిపోర్ట్లో మొత్తం రాసుకుంటూ వచ్చినారు. మాట్లాడతారా మీరు? వద్దులే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మన దగ్గర? ఒకసారి మ్యాప్ ఇవ్వు. సో ఇంత ఓపెన్ గా ఇది చేస్తుంటే దీని మీద కోటిరెడ్డి మీద, శ్రీ ఆదిత్య మీద, రేవంత్ రెడ్డికి రావడానికి ఇదైంది. మధు పార్క్ బ్రిడ్జ్ మీద ఎందుకు? మరి ఫస్ట్ దీన్ని తీసేయాలి కదా. నువ్వు FPL బఫర్ లో ఉన్న వీళ్ళని తీసేయాలి కదా. ఇంత దర్జాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాడు కనబడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అది కూడా అట్లే ఉన్నది. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. అదేంది అసలు ఇదంతా? అదొకసారి చూడండి, అదొకసారి ఫోకస్ చేయండి. అది ఎంత పొల్యూషన్ ఆడ అసలు. అది ఏం ఏమంటారు? క్రషర్ చూడండి, రెడ్ మిక్స్ ప్లాంట్ చూడండి, ఆ పొగ చూడండి ఒకసారి, ఎంత పొల్యూషన్. ఇక్కడ గాలి ఏమైనా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతున్నదా? ఆ గాలి చూస్తే ఎంత పొల్యూషన్. ఒకసారి పైకి చూడండి. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో వచ్చినటువంటి వ్యర్థాలను ఎల్లబోస్తున్నాడు వాడు. ఎల్లకొస్తున్నది అది ఆ కింద చూపించండి. ఇది మూసీ పునరుజ్జీవం. మరి కోటిరెడ్డి రంగనాథ్కి ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు? అసలు ఇది కోటిరెడ్డిదా, రేవంత్ రెడ్డిదా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఒకసారి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒకటి పహానీలు ఒకసారి. ఆ పహానీలో ల్యాండ్ ఎక్కడిది? ఇది అన్ని దిద్దుకున్నారు వీళ్ళు. లిటరల్గా చెప్పాలంటే ఇగో ఇవి ఎట్లుంటాయంటే ఇగో సర్వే నెంబర్ 546, ఇదేంటి? సర్వే నెంబర్ 476, 477, 476 ఓన్లీ. ఎట్లా దిద్దిరు చూడండి. దీనికి ఒక ఖాతా నెంబర్ ఉండదు. దీనికి దిద్దిర్రిది, దీనికి ఒక ఖాతా నెంబర్ లేదు. ఇక వీళ్ళని ఏమనాలండి? ఒక కాసరా లేదు. ఏమంటావు? అడ్డం కట్టమంటున్నావు. ఇలా కూడా పర్మిషన్ ఏమనాలా? ఎవరు పెద్ద మనిషి?
నార్సింగ్ ఈ చెరువు ఏడు దాకా ఈ కాలు ఏడు దాకుండే మూసి ఇలా ఏడు దాకుండే మొత్తం నిలబడదే దొంగలు ఇగో ఆడి దానికి వచ్చింది చెత్త దీనికి పార్లమే అక్కడ దాకా రావాలి. ఏమంటావు బర్రె పోకుండా గరీబోడు పోకుండా వినబడదులే అంత దూరం జరిగిన పడుతుంది. అన్ని పోయినాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మేత ఎట్లా మొత్తం అవన్నీ అటు చూడాలి మొత్తం అవన్నీ ఇప్పుడు అవన్నీ SRR కన్స్ట్రక్షన్ SRR కన్స్ట్రక్షన్ అంతా మీరు చూడండి మొత్తం అంతా బార్డర్ లో కట్టినాయి కదా. ఇదంతా ఎక్కడ ఇది చూడండి ఒకసారి ఇదంతా చూడండి ఇదిగోండి నిన్న మొన్న రెరా వాడు బాగా పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. రెరా వాడు పర్మిషన్ ఇచ్చింది వీరికి 476/AA/1 476/AA2 మంచిరేవుల గండిపేట్ రంగారెడ్డి శ్రీ ఆదిత్య వెంటేజ ఏమంటారు కానీ ఏదో రెరా వాడు ఇచ్చిన పర్మిషన్. వీడు ఏమంటాడు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మరి వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దొంగ పర్మిషన్లు అన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్న పర్మిషన్లు ఇవన్నీ వాడు శివబాలకృష్ణ గారు ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. కూడగొట్టమని దాన్ని దొంగలు అప్పుడు బాగుంటుండే కదా అంతే. మాట్లాడలేం కాగితాలు దానికి ఏం తెలుసులే కాగితాల గురించి. ఓకే సో ఇట్లా ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్న ఈ ప్లేస్ ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. పృథ్వీరాజు గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కనబడుతుంది మనం మధు రిడ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది మనం డైరెక్ట్ వెంచర్ లోకి ఎంటర్ అయినాం. అంత లైవ్ నడుస్తున్నది. ఇక్కడ దాచుకునేది ఏం లేదు. ఈ దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టే ఇప్పుడు ఇదంతా పక్క. ఇప్పుడు అక్కడనేమో వాళ్ళకు అసలు దాని దరిదాపులో కూడా లేదు. అది 50 మీటర్లకు ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా. ఇది కాలువలే కడుతురు అట్లా కూడా కాదు కదా. అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా. దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయ్యాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుంది. ఇదొక నిదర్శనం కదా. గిరిన పక్కకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా గింత పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం కాంప్లెక్స్ కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడ్డది కూడా మూసీలు నిలబడడం మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇలా పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అంతే సింపుల్. అంతే. అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చాయి. అంతే. ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది. ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్లకు పోతాయి. అది ఇది పక్క. అంతే. మంది ఉండాల మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు. మధు పార్క్ దాంట్లో ఉన్నారు, దాంట్లో ఉన్నారు. వాళ్ళని కాదని కె శ్రీనివాస్ వాళ్ళు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు. ఇది దొంగతనం డకైటీ అన్నట్టు బరీ బజార్ల నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. ఇది దీన్ని యాక్చువల్ గా అందరి వాటాలు కూడా బరాబర్ జరగాలి. అపార్ట్మెంట్ పాయింట్ ఒకటే. ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులో ఏదో ఇచ్చినావు. అంటే పనులు ఆపుతలేవుగా. కూలగొట్టిన తర్వాత పనాపు ఇది కూలగొట్టు. ఫస్ట్ కూలగొట్టేది ఉంటే ఇది కూలగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంత ఉన్నాయో మొత్తం అవన్నీ కూలగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. వీళ్ళు ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతనే. అంటే వీళ్ళ బావు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళేమో
పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడరు, తెలంగాణ ప్రజలు చూడరు, తెలంగాణ భూముల మీద భూబకాసులు లెక్క అనకొండ లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి వీళ్ళు ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టి ఇవి కడుతున్నారు. అవేమో కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు వాటికి. దాని ఇంకా కూడా ఇప్పుడు 5,000 కోట్ల ఇనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయట పడుతుంది, జనాలకు బయట పడుతుంది. కానీ ఇది చూడు మనం చూపిస్తున్నాం మన జనం అక్కడ చూపిరు మొత్తం అంత కాలువలేదంతా వచ్చేసింది అవన్నీ కూడా మట్టి పోస్తున్నారు మొత్తం. వీడియోలో కూడా అంటా ఉన్నాడు మూసి చుట్టుపక్కల 500 మీటర్లు 50 మీటర్స్ వరకు తీసుకొస్తామని చెప్పేసి ఉంటారు. దీనికి ఎక్కడ కూడా 50 మీటర్స్ ఒక 2 మీటర్స్ కూడా కనిపెట్టారు. 50 మీటర్ కాదు, ఇది ఉన్నదే మూసిలా. దీని తర్వాత కదా నువ్వు తర్వాత 50 మీటర్స్ అను. ఇది ఉన్నదే దాంట్లో కదా, ఉన్నదే దాంట్లో కాదని ఎవరు వచ్చి ఇక్కడ చెప్తారు. అదే ఇప్పుడు ప్రధానిలన్నీ మార్చుకోవడేసి అంతే ఎక్స్టెండ్ ఏంటి ప్రతి పహాని కొట్టేసి దిద్దుకోవడం, అన్ని పహానీలన్నీ కొట్టేయడం, దిద్దడం, ఈ భూమి అసలు ఈ భూమి నేచర్ ఇది మూసియే, ఇది మూసి భూమే. ఇది 200% మూసి భూమి. ఇది అంతే. ఎక్కడికి వెళ్ళి సిబిఐటి కాలేజీ పోయేటప్పుడు ఇవన్నీ ఉట్టియే బా, ఇదంతా మొత్తం వస్తాయి, ఇదంతా ఉంటుండే. లేదచ్చారు ఊరలు చెప్పి మనం కూడా చూసినాయి కదా, మేము కూడా కాలేజ్ చేసి ఇవన్నీ ఏంటండి ఇదంతా మొత్తం తీసుకుపోయి ఇప్పుడు కట్టింది అదే. దాంతో వచ్చేదాన్ని రోజు రోజుకి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి దీనిలో మళ్ళీ దిద్దుతారు. మళ్ళీ ఈ కాగితాలలో మళ్ళీ దిద్దుతారు. తర్వాత వస్తే 6 నెలలకు సంవత్సరం మళ్ళీ దిద్దారు. వడ్డించిన చెయ్యి వాళ్ళ చేతుల్లో కాబట్టి ఎట్లంటే రాసుకుంటారు, పేపర్లు రాసుకుంటారు. రాత్రి వాళ్ళు కంప్యూటర్లు చేంజ్ అవుతాయి. 2 ఎకరాలు 6 ఎకరాలు అయితే 6 ఎకరాలు 10 ఎకరాలు అవుతుంది, 10 ఎకరాలు 100 ఎకరాలు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటిది మరి అది కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని గురించి ఏం చెప్తావో చెప్పు. దాన్ని గుణగొడతా నోటీసులు పంపించినావు కదా, అక్కడ పార్క్ కడితే 5,000 రూపాయలు 5,000 కోట్లతో అదేంటి ఇల్లీగల్ ఉన్నదని చెప్పాలి. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తావు? దీన్ని గుణగొట్టి ఇప్పుడు అది ఇల్లీగల్. అదేమో ప్రకారంగా అన్ని ఉండి ట్యాక్సులు కట్టి అన్ని ఉండి మీరేమో రోజుకు కబ్జా చేసుకుంటే ఇంకా వస్తున్నారు కదా. ఇది బరాబర్ ఇది ఇల్లీగల్ అవినీతితో కూడుకున్నటువంటి స్ట్రక్చర్. ఇది మీ వాటాలు కనుక లేకుండా ఉంటే దీన్ని గుణగొట్టి దానికి రాండి. ఇటువంటి వాటిని గుణగొట్టి అక్కడ వాటి కానీ ఇది ఒక్కటే చెప్తే ఇవన్నీ అవే ఉన్నాయి. మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే నీళ్ళు ఆడడానికి వస్తాయి. నీళ్ళు ఆడికెళ్ళి ఇడికి రావు, పైనుంచి కిందికి మనం పైకి వచ్చినాం కనుక ఇక్కడ నుంచి కిందికి పోతాయి కనుక ఇది ఫస్ట్ ఆగిపోతుంది. బ్రిడ్జ్ అయిపోతుంది, జనాలు అయిపోతుంది. దీని జనం మీదికెళ్ళి మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం దాని మీదికెళ్ళి పోయినాయి. ఇప్పుడు ఇదంతా కట్టడి చేసారు కదా, ఇక్కడ కట్టడి చేసినందుకు ఏమైతుంది? నేరో అయింది, ఇక్కడ నేరో అయి దాని మీదికెళ్ళి పోయినాయి. మొన్న వాళ్ళు ఏం చేశారంటే పైప్ లైన్ పెట్టిరు అక్కడ, ఆ పైప్ లకి వెళ్ళి నీళ్ళు పోతాయి. అదే ఇప్పుడు వరద వస్తే ఆ పైపులో తట్టుకోగలిగే శక్తి ఉంది వాటికి లేదు, దాని మీదకి వెళ్ళిపోతాయి. ఎలివేట్ చేసి కడతారు నెక్స్ట్ టైం వరకు. ఎప్పుడు కడతారు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పంచాయతీ మనం చూపిస్తున్నాం కదా, దాన్ని ఇంకా పైకి అని చెప్పి కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు. కానీ ఇది మాత్రం బరాబర్ ఇది ఉన్నది 100% మూసీలో ఉన్నది. దీనికి బఫర్ కాదు, మన కాదు, బఫరింగ్ అవతల ఉంటది. కానీ ఇది పక్కా మూసీలో ఉన్నది. డాక్యుమెంట్స్ కూడా మనం చూపిస్తానే ఉన్నాం కదా. మొత్తం కొట్టారు, ప్రతి దాంట్లో కొట్టేసి రాసుకున్నాడు. పోలీసులు రాలేదా? పైన కొట్టారు, పోలీసులు ఇంకా రాలేదా? రావాలి. सुना कोई बात नहीं, सुना पुलिस तुम्हारा चीफ कर रहे हम लोग. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి, భూదోపిడి. పేదోళ్ళనేమో అక్కడ కానూన్ ప్రకారంగా ఇచ్చినటువంటి భూములు ఖమ్మంలో ఇప్పుడు నిన్న ఓనియలే కదా, ఖమ్మం ఇచ్చినటువంటి భూములు ఇది 32 ఎకరాలు, టోటల్ 64 ఎకరాలల్లా వాళ్ళు భూదానులు ఇచ్చిన భూములల్లా వాళ్ళు పాపం కట్టుకొని 10 నుంచి ఉంటే వాళ్ళని కరెంట్ ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి నిన్న మొత్తం 10,000 మంది పోలీసులతో వచ్చి నీ ప్రతాపం చూసి ఉడిపికినావు కదా. ఈడ కూడా అది జరగాలి. రెడ్డి అంతా వాళ్ళే మొత్తం వాళ్ళు ఎవరో ఉన్నారో ఏందో మొత్తం వాళ్ళు మీరు మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు శ్రీ ఆదిత్య అంటే మళ్ళీ ఆయన పోయి ఆయన ఉన్నాడు. ఆయన ఫీల్ అవుతుంది. ఆయన పోయి మాది కాదా ఇది కోటిరెడ్డి అని ఆయన అంటున్నాడు. సో కోట చంద్రశేఖర్ కాదు, ఇది కోటిరెడ్డి. సో ఇక్కడ చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. కొట్టేసి మరీ రాయించుకున్నటువంటి కాపీస్ క్లియర్ గా ఉన్నాయి. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఇంతకు ముందు మేము అక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 2007 నుంచి 12 వరకు కూడా దాదాపు 9 మీటర్ల బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 50 మీటర్లు చేసిన తర్వాత 2012 తర్వాత చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు బఫర్ జోన్ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా గాంధీ సరోవర్ అని చెప్పేసి
తర్వాత మళ్ళీ ఈపీఎస్ మారని చెప్పేసి మళ్ళీ బఫర్ జోన్ లో ఇల్లీగల్ కలిసి చెప్పేసి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అదే ఆర్డీఓ అడుగుతా ఉన్నాం, మరి ఇదే ఈ బఫర్ జోన్ మీద ఈ బఫర్ జోన్ మీద మరి వీళ్ళకి ఎందుకు నోటీస్ వీళ్ళ కలిసి ఎందుకు కొనసాగిస్తారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళకు అంటే పేద వాళ్ళకు సామాన్య ఒక న్యాయం, ఇక్కడ పెద్ద పెద్ద రిచ్ పర్సన్ ఒక న్యాయమా? ఇది ఖచ్చితంగా ఆర్డీఓ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు 100% క్లియర్ గా ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి అంటే దీన్ని వదిలేసినట్టే కదా. 100% రేవంత్ రెడ్డి ఆ కన్సర్న్ జరుగుతోంది. మనం అంటే వంశీ బిల్డర్స్ రాజాగూడ చెరువు మొన్నటి వరకు ఆగింది. మరి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసు వేస్తే దిక్కులేదని రేవంత్ రెడ్డి అలాంటి వాటికి పర్మిషన్ వచ్చి నడుస్తా ఉన్నాయి. ఇలాంటి వాటికి పర్మిషన్ నడుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు, ఇది కేవలం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లు మాఫియా ప్రభుత్వం నడుపుతుంది తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతుంది. క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మూసి క్లియర్ కనుక స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లాం చెప్తున్నాడు, ఇక్కడ వరకు కాదు ఇంకా చాలా ఉండదు ఎంత మూసినది దాంతో కూడా కబ్జా చేసి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కాదు, మూసిలే కడుతున్నారు కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా రంగనాథ్ మరి దీని మీద ఏం రిపోర్ట్ ఇచ్చిండు, మరి ఏం తెలియదు కానీ ఫస్ట్ అయితే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా బఫర్ జోన్ అనేది అన్నారు. ఇప్పుడేమో దాని మీద కలిసే చర్యలు లేదని చెప్పి అంటారు. మరి హైడ్రా రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా మరి మీరు హైడ్రా ఎందుకు పెట్టుకున్నారు? ఆయన కాకినాడ ఎంపీ కావాలి, పైసలు రెడీ చేసుకుంటుండు, అన్ని రెడీ చేసుకుంటారు దగ్గర ఆయన దగ్గర ఈయన దగ్గర. మరి దగ్గర ఓట్లేని ఎంపీగా పోటీ చేయడం కష్టం. మరి ఎట్లా రావాలి? మరి ఖాతా నెంబర్లు అన్ని ఏది లేదు చక్కగా అన్ని చూడండి. నేచర్ చూడండి, పాపం గొర్రెలు ఇంకా పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నామండి మనం. గొర్రెలు బర్రెలు ఇవంతా ఈ సంపద అంతా నాశనమే కదండి. ఇప్పుడు దీన్ని మహానగరం చేస్తారట, 3 భాగాలట, దాంట్లో ఎలక్షన్లట, ఈ బొంద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆదాయం చేస్తున్నారు. భూబకాసురులు నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు నరహంతక పాలన. ఈ నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా. అంటే 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్ లో కలుపుతామని మనం అనుకుంటే వాళ్ళు మన చేత కక్కిస్తున్నారు, వీళ్ళు నాకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పుడు వాడికి అక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. కక్కేది ఆలస్యం, కక్కక ముందే సంచులు పట్టుకుని ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దున మా పరిస్థితి ఏందని సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కాదు ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు ఇంత క్లియర్ గా మూసీలనే కట్టుకున్నాడు కదా. ఇక్కడ చూడండి మీరు, ఈ వాల్ గోడ చూడండి, గోడ కన్స్ట్రక్షన్ ఇదంతా చెరువు కిందకే వస్తుంది కదా. మరి అక్కడ దాకా ఉంది అంటే ఏడు దాకా వస్తుంది ఇదంతా, ఇట్లా వెళ్తుంది ఇది మొత్తం. గోడ అదే గోడ పెట్టేది సార్. ఆడదాకా గోడ ఉంటామా? ఇబ్బంది ఏం పేరు ఎవరు ఏం పేరు నీ పేరు? యాదా ఇప్పుడు నేను చూసి వీళ్ళంతా నన్న ఓకే. ఏమిటోళ్ళు మీరు? ఏమిటోళ్ళు? యాదవ్ గొల్లోళ్ళ ముద్దు బిడ్డవేనా? సరే ఓకే, అది అంతే అంతే. సో ఇది ఇక్కడ పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనబడుతున్నది. ఇంత దారుణమైన విధ్వంసం ఇది, భయంకరమైన విధ్వంసం ఇది. 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణది కాకుండా పోయింది. ధరణి ద్వారా అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆ ధరణి భూభారత్ వచ్చింది, 25 లక్షల ఎకరాల్లో ఒక గుంట భూమి వెనక్కి రాలే. ఎట్లా మరి ఇది? మూసి అన్నారు, మూసి పునరుజ్జీవం అన్నారు, మూసినే కబ్జా గురవుతున్నది. FTL లో కట్టింది, మూసిలోనే కట్టింది. అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. పహాయిని దిద్దుకొని మూసి పరివాహక ప్రాంతాల్లో భూములు కబ్జాలు పెట్టింది. రైతులు ఏదో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో సాగు చేసుకున్న భూములను కూడా వాళ్ళని బెదిరించో ఇంకోటి రకంగా చేసో ఖతం చేసిరు మీరు. ఇప్పుడు ఇది ఎందుకు ఆగుతలేదు? ఈ పని ఎందుకు ఆగుతలేదు చెప్పండి.
మధు పార్క్ రిడ్జ్ కి ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారో దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని ఊలగొట్టాలి రేవంత్ రెడ్డి. అప్పుడే మీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. అంతవరకు దాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.